గారు, సుల్తాన్ బజార్ దగ్గర నుండి అంతకుముందు కూడా మిమ్మల్ని బాగా క్లోజ్గా చూసేవాడిని. తర్వాత మీరు కొంతకాలం ఆంధ్రాకి వెళ్ళడం, కొంత గ్యాప్ రావడం జరిగింది. దానికన్నా ముందు తీసుకుంటే మీరు డిపార్ట్మెంట్లో ఒక ఎస్ఐగా వచ్చి ఈ స్థాయికి వచ్చారు. అది చాలా అరుదైన విషయం. అది చాలామందికి అది రాదు. థ్యాంక్ యూ. ఎందుకంటే ఆ వర్క్ స్టైల్ మీద ఉండేది, ఆ హార్డ్నెస్ మీకు ఈ స్థాయికి తీసుకొచ్చిందని మనం భావించుకోవచ్చు. ఎందుకంటే క్లీన్ చీట్గా రావడం, ప్రొఫెషనల్గా మీరు వెళ్ళడం, మీకు మెయింటెనెన్స్ చేసుకుని వచ్చారు. మీరు డిపార్ట్మెంట్కి వచ్చినప్పుడు క్రైమ్ ఒక డిఫరెంట్గా కనిపిస్తుంటుంది. అప్పుడు సొసైటీలో క్రైమ్ వేరేగా ఉండేది. అంటే దొంగ అనగానే గుర్తుపట్టచ్చు, అప్పుడు క్రిమినల్ అనగానే ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. వాడు ఎంఓ ఒక డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు ఎంఓ డిఫరెంట్ అయిపోతున్నాయి. అప్పుడు క్రిమినల్ ఒక ఇష్యూ జరగగానే ఆ మోడ్ ఆఫ్ ఆపరెంట్ బట్టి ఇది ఎవరు చేసి ఉండొచ్చు అనే భావన ఉండేది. కానీ ఇప్పుడు దొంగలు కూడా దొరల్లా తయారవుతుంటే కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంటుంది. ప్లస్ ఇప్పుడు క్రైమ్ కూడా సైబర్ క్రైమ్ లాంటిది ఎక్కువగా రావడం, ఇవన్నీ విషయాలతో మనం మాట్లాడే ముందు, అంటే అప్పటికి ఇప్పటికీ కంపారిజన్ చేసుకుంటూ వచ్చే ముందు ఒకసారి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, మీరు ఎందుకు కాకి యూనిఫామ్ వేసుకోవాల్సి వచ్చింది విషయం చెప్పండి. నేను రిమోట్ విలేజ్ నుంచి వచ్చానండి. మాది కర్నూలు జిల్లాలో తెర్నెక్కల్ అనే ఒక విలేజ్. అందులో నేను మా విలేజ్లోనే 10th వరకు చదివాను. దాని తర్వాత ఇంటర్మీడియట్ మంత్రాలయం దగ్గర ఎమ్మిగనూరు అని ఉంటుంది, అక్కడ చదివాను. తర్వాత తిరుపతిలో ఎంకామ్ చదివాను. ఎంకామ్ చదువుతూ ఉన్నప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఉద్యోగానికి అప్లై చేయమని చెప్తే, ఎస్ఐ కదా బాగుంటుంది, అట్లీస్ట్ ఏదో కొంతలో కొంత సర్వీస్ చేయొచ్చు అనే ఉద్దేశంతో అప్పుడు అప్లై చేయడం జరిగింది. గ్రూప్ 2A ద్వారా మేము సెలెక్ట్ అయినాము. అప్పుడు మా ఒక్కరిది 85 బ్యాచ్ మాత్రమే గ్రూప్ 2A ద్వారా మేము సెలెక్ట్ చేయడం. ఉద్దేశం ఏంటంటే కొంతలో కొంత పేదవాళ్ళకు లేకపోతే నీడీ పర్సన్స్కి ఏదో సహాయం చేయొచ్చు అనే ఉద్దేశంతో వచ్చాము. ట్రైనింగ్ అనంతపూర్లో జరిగింది. ట్రైనింగ్ తర్వాత వరంగల్లో పోస్టింగ్ ఇచ్చారు. ఫస్ట్ పోస్టింగ్ 86లో వరంగల్ వెళ్ళాం. ప్రాక్టికల్ ట్రైనింగ్ కూడా అక్కడే జరిగింది. తర్వాత అక్కడ ఆ టైంలోన వరంగల్ జిల్లాలో నక్సలైట్ మూవ్మెంట్ చాలా విపరీతంగా ఉంది. ప్రాక్టికల్ ట్రైనింగ్ తర్వాత నాకు ములుగన్పూర్ అని ఒక పోలీస్ స్టేషన్ ఇచ్చారు అక్కడ. ఇప్పుడు భూపాలపల్లి అనేది జిల్లా ఏదైతే ఉందో ఆ రోజుల్లోన ఆ భూపాలపల్లి అనేది ఒక విలేజ్, ఆ పోలీస్ స్టేషన్ ఏరియాలో చాలా పెద్ద విలేజ్. పీడబ్ల్యూజీ అనే నక్సలైట్స్ ఉండేవాళ్ళు, ఆ ఏరియాలో పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. అలా వరంగల్లో నేను 4.5 years దగ్గర చేయడం జరిగింది. దాని తర్వాత సిటీకి వచ్చాను. అంటే వరంగల్లో 4.5 yearsలో ఆ మూమెంట్ మీరు చెప్తున్నట్లుగా బాగా పీక్ స్టేజ్కి ఉంటుంది. పీక్ స్టేజ్, చాలా పీక్ స్టేజ్. అప్పుడు వాళ్ళ యాక్షన్ ఏ విధంగా ఉండేది, మీ రియాక్షన్ ఏ విధంగా ఉండేది? అప్పుడు పోలీస్ వాళ్ళు ఎక్కడ కనపడినా కూడా ఆల్మోస్ట్ వాళ్ళు ఫేస్ టు ఫేస్ వార్లాగే ఉండేది. ఒక పోలీస్ స్టేషన్ నుంచి ఇంకో ఏరియాకి పోవాలంటే కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి వచ్చింది. విడిగా పోవడానికి అవకాశం ఉండేది కాదు. ఒక గ్రూప్ లాగా వెళ్ళాలి, లేకుంటే మూమెంట్స్ ఒక దారిలో మేము వెళ్తే ఇంకో దారిలో రాకూడదు. అటువంటి చాలా ప్రికాషన్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఒక రకంగా చెప్పాలనుకుంటే వాళ్ళు కనపడినా వాళ్ళ మీద దాడి చేయడమో, లేకుంటే మేము కనపడినా మా మీద దాడి చేయడం అటువంటివి జరిగేది. అదే టైంలోనే నేను వెళ్ళిన కొత్తలోన నర్సంపేటలోన అశోక్ కుమార్ అని ఒక సిఐ గారు ఉండేవారు. 86 November 5 అనుకుంటా. నర్సంపేట జ్యూరిడిక్షన్లోనే ఒక ఇంట్లోనే నక్సలైట్ అని చెప్తే అక్కడ ఆయన మీద నక్సలైట్ ఫైర్ చేయడం, ఆయన చనిపోవడం కూడా జరిగింది. అటువంటి పరిస్థితుల్లోనే మేము అక్కడ జాబ్ చేయాల్సి వచ్చింది. అందులో నేను పనిచేసినటువంటి ఫస్ట్ పొజిషన్ ములుగన్పూర్ కానీ, తర్వాత నర్సంపేట అని ఒక చాలా ప్రాబ్లమాటిక్ అటువంటి ఏరియాలో కూడా పనిచేయడం చాలా ఒక రకంగా థ్రిల్గా కావచ్చు, లేకపోతే కష్టంగా కూడా అనిపించేది. అది అటువంటి టైంలో పనిచేసాం. అప్పటికి ఇంకా బ్యాచిలర్ ఉన్నాం కాబట్టి చాలా హార్డ్ వర్క్ చేసాం. అంటే మీరున్న టైంలో ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్ ఏమైనా జరిగాయి? నేను డైరెక్ట్గా పార్టిసిపేట్ కాలేదు. కాకపోతే చాలా వాటిలోనే మేము గ్రౌండ్ లెవెల్లోనే కట్ చేయడం జరిగింది. అంటే రిక్రూట్మెంట్ కానీ, సింపథైజర్స్ కానీ, లేకుంటే ఆ ఊర్లోనే ఎటువంటి ఇంపాక్ట్ కానీ లేకుండా చాలా చేసాం మేము. అది అప్పుడు నాకు మాలకొండయ్య గారు ఏఎస్పీగా ఉండేవారు. తర్వాత జేమి రాముడు గారు ఎస్పీగా ఉండేవారు. ఆ సార్లు కూడా మాకు చాలా హెల్ప్ఫుల్గా ఉండేవాళ్ళు. చాలా బాగుండేది. అప్పుడు అనుకున్నది అంటే డైరెక్ట్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో ఇన్వాల్వ్ కాలేదు, కానీ చాలా కంప్లీట్గా వర్క్ని అయితే వాళ్ళ యొక్క మూమెంట్స్ని ఆపగలిగాము అక్కడ. అంటే అక్కడ గ్రౌండ్ లెవెల్లో మీరు ఊర్లలో ఉన్నాం కానీ కంప్లీట్గా ఆపగలిగాము. ఎక్కడ కూడా ఎటువంటి ఇన్సిడెంట్ కాకుండా, అలాగే విలేజర్స్ కూడా దాని వైపు వెళ్ళకుండా మేము చూడగలిగాము. ఓకే. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of
fun, entertainment and content. Do watch